నమస్తే అండి. పంచభూత తత్వం, పంచభూతాల్లో ఒకటైన జలతత్వం గురించి ఈరోజు తెలుసుకుందాం. జలతత్వం కలిగిన ఆర్గాన్స్ కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్. కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ఇవి ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి ఎలాంటివి పాటించాలి అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు ఫస్ట్ మనకి కలిగేది భయం. ఈ కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ క్రియేట్ చేసే ఎమోషన్ ఏంటి అంటే భయం. ఏ పని చేయాలన్నా భయం కలుగుతుంటుంది. కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ఆర్గాన్స్ ఎన్హాన్స్మెంట్ చేసుకున్నామనుకోండి, అంటే శక్తిని పెంపొందించుకున్నామనుకోండి, ఆటోమేటిక్గా భయం అనే ఎమోషన్ డిజపియర్ అయ్యి మనోబలం పెరుగుతుంది. మనోబలం పెరిగిందంటే వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం పెరిగి ధైర్యంగా ఏ పనైనా చేయగలరు. ఇక్కడ మీరందరూ ఈ యొక్క రీబూట్ యువర్ ఆర్గాన్స్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి సెకను మీ మైండ్లో గుర్తుంచుకోవాల్సిన విషయం, పాత విషయాలు మీకు ఏమి తెలిసినా ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మాత్రం వాటిని యాడ్ చేయమాకండి. ఇది మాత్రమే మీకు తెలుసు, వీటిని మాత్రమే పాటిస్తున్నాము అని ఫిక్స్ అయిపోండి. మేము ఎన్నో రీసెర్చెస్ చేశాము, మేము అన్ని విషయాల పట్ల వాస్ట్గా రీసెర్చ్ చేసి దానిలో ది బెస్ట్ ఏది అనేది తీసుకుని దీనిని మాత్రమే ఓవరాల్గా పీడిఎఫ్ లాగా చేసి వీడియోల్లో పెడుతున్నాము. పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ ఉంది, నాకు పీడిఎఫ్ పంపించండి అని చెప్పి ఒక మెసేజ్ సెండ్ చేయండి, తప్పకుండా పంపిస్తాను. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కిడ్నీ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, ఇంకా ఫుడ్ ఎలర్జీస్ కానీ, ఇంకా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఫస్ట్ నాకు మెసేజ్ చేసి వాళ్ళు పీడిఎఫ్ పంపించమని నాకు మెసేజ్ చేయండి. మీ సొంత ప్రయత్నాలు చేసి లేనిపోని కాంప్లికేషన్స్ తెచ్చుకుని మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. మీకు 100 సార్లైనా ఓపికతో చెప్పడానికి మేము రెడీ. మీరు మొహమాటానికి పోయి మీరు చెప్పింది మేము చేశాము, మాకు ఇట్లా జరిగింది అని మమ్మల్ని బ్లేమ్ చేస్తే దానికి మాకు ఎటువంటి బాధ్యత లేదు. మీకు ఒకటికి కాదు 100 సార్లు చెప్పమన్నా చెప్తాం. ఎందుకంటే ఫుడ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ హెల్త్ గురించి కనుక్కుని వెంటనే పీడిఎఫ్ చేసి పంపిస్తాం. మాకు ఓపిక ఉంది మీకు చెప్పడానికి, మొహమాట పడద్దు. మీరు నా నెంబర్ ఉంది, దాంట్లో మెసేజ్ పంపించండి. నేను ఇలా పంచభూత తత్వాల్లో జలతత్వం కలిగిన రీబూట్ ఆర్గాన్స్ చేయాలనుకుంటున్నాను, నా హెల్త్ ఇష్యూస్ ఇవి, నాకు పీడిఎఫ్ పంపించగలరని చెప్పి నోట్ చేసి మెసేజ్ సెండ్ చేయండి. నేను పంపిస్తాను మిమ్మల్ని అన్నీ కనుక్కుని మీ హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఫుడ్ ఎలర్జీస్ ఏమన్నా ఉన్నాయా అని. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఏంటిది అనంటే, మీరు కొంతమంది గురువులను కలిసి ఉంటారు, అలాగే కొన్ని పురాణాలకు సంబంధించిన సబ్జెక్ట్స్ చదివి ఉంటారు. అవి ఇక్కడ వర్తించవు. ఇక్కడ ఏదైతే విన్నారో అది మాత్రమే పాటించండి, బ్లైండ్గా పాటించండి, నమ్మండి. ఇంకా మిగతా విషయాల గురించి సందేహాలుంటే ఒకసారి లైవ్ ప్రోగ్రాం పెట్టుకుందాం, అప్పుడు లింక్ అందరికీ పంపిస్తాం. అందరూ వచ్చి వాళ్ళకి యొక్క సందేహాలు అడగండి, ఖచ్చితంగా సమాధానాలు చెప్తాం. లేదా మెసేజ్ పంపించండి. ఈ రీబూట్ యువర్ ఆర్గాన్స్ ప్రోగ్రాంలో ఏదైతే చెప్పామో అది మాత్రమే చెయ్యండి. ఖచ్చితంగా అది మాత్రం చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు జలతత్వం గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితం శిశువు దగ్గర నుంచి, తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పటి నుంచి నీటితో మొదలయ్యి చనిపోయే వరకు నీటితో మంచి అనుబంధం కలిగి ఉంటుంది. ఎలా అంటారా, తల్లి గర్భంలో ఉమ్మనీరులో ఉంటాం మనం. అలాగే ప్రతిరోజు మంచినీళ్ళు తాగకపోతే మనం ఉండలేం భూమి మీద. గమనించండి. ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ క్లాస్ గురించి నెక్స్ట్ రాబోయే రోజుల్లో తెలుసుకుందాం.
ఇప్పుడు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేయండి. ఈ నీటి యొక్క శాతము బాడీలో తక్కువైనప్పుడు మీకు ఇలాంటి ఎక్స్టర్నల్గా ఉండే ఎమోషన్స్, మీ యొక్క శరీరంలో ఇలాంటి మార్పులు కనపడతాయి. భయం కలుగుతుంది ఏ పని చేయాలన్నా. మీ మీద మీరు నమ్మకం కోల్పోతారు. ఒంటరిగా ఉండాలనుకుంటారు. నడుము నొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్, చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. చెవిలో గుయ్యమని సౌండ్ వస్తుంది అని అంటారు, అలాంటివి. డెంటల్ ప్రాబ్లమ్స్, పంటి సమస్యలు, ఎముకలు, కీళ్ల నొప్పులు, జుట్టు రాలిపోవడం, బట్టతల, చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడటం, భవిష్యత్తు ఏమిటో అని భయానికి లోనవ్వడం, బీపీ, డార్క్ మూడ్స్ అంటే ఎప్పుడు మానసిక విచారం కలిగి ఉండటం, పగ తీర్చుకోవాలనే స్వభావం కలిగి ఉండటం, మతి స్థిమితం లేకపోవడం, గొడవ పెద్దది అయ్యేటట్టు మాటలు మాట్లాడడం అంటే ఎక్స్ట్రీమ్ రిస్క్ టాకింగ్ అంటారు అలా, జీవితం మీద నిరాశ, లైంగిక దాడులు, ఇప్పుడు ఆడపిల్లల మీద రేప్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, అలాంటివి, సెక్షువల్ అబ్సెషన్, కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటివి, యాంటీ సోషల్ బిహేవియర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు స్టెప్ 1లో తెలుసుకున్నారు. ఇవి గమనించుకోండి. డౌట్ ఏమన్నా ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. మీ సొంత ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు, తర్వాత మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు, దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ నేను చెప్పే వైద్య విధానం కేవలం యాక్యూ ట్రీట్మెంట్స్ అంటే యాక్యుపంక్చర్, యాక్యుప్రెషర్, మాక్సిబిషన్ ఇలాంటివి 14 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కలిగిన భారతీయ వైద్య విధానం లో ఉన్నది మాత్రమే నేను చెబుతున్నాను. వేరే వాటికి లింకు పెట్టద్దు మీ తెలివితేటలు ఉపయోగించి. కిడ్నీ యొక్క టైమింగ్స్, యూరినరీ బ్లాడర్ యొక్క టైమింగ్స్. యూరినరీ బ్లాడర్ యొక్క టైము నోట్ చేసుకోండి, 3 PM to 5 PM. కిడ్నీ యొక్క టైము 5 PM to 7 PM. ఈ రెండిట్లో యొక్క ప్రాణశక్తి తక్కువైందనుకోండి, ఫస్ట్ మీకు కలిగే ఎమోషన్ ఏంటి? భయం. ఏ పని చేయాలన్నా భయం. లోయర్ బ్యాక్ పెయిన్, జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు చిన్న వయసులో తెల్లబడడం, బట్టతల, ఇలాంటివి. ఈ విషయాలు గుర్తుంచుకోండి. మీకు గుర్తు లేకపోతే, డౌట్ ఉంటే మళ్ళీ నాకు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా 1కి 10 సార్లు చెప్పడానికైనా చెప్తాను, నాకు అంత పేషెన్సీ ఉంది. జలం, ఈ వాటరు భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు సముద్రంలో ఒంటరిగా ఉన్నారనుకోండి, భయం కలుగుతుంది. అలాగే అలలు ఉధృతంగా వచ్చినాయి అనుకోండి, భయం కలుగుతుంది. చీకటిలో ఒంటరిగా నడవడం అంటే చీకటిని కూడా ఈ డార్క్ బ్లాక్ కలర్ని సూచిస్తుంది. చీకటిలో ఒంటరిగా నడిచినా భయం కలుగుతుంది. అలాగే మీరు సముద్రంలో అలలు ఉధృతంగా వచ్చినప్పుడు కూడా భయం వేస్తుంది. ఇలా భయం అనే ఎమోషను కలిగి ఉంటుంది. అడ్రినలిన్ అనే హార్మోన్ లోపం వల్ల ఈ భయం కలుగుతుంది. అలాగే సెరటోనిన్ అనే హార్మోన్ వల్ల ఆనందం కోల్పోతాం. అంటే ఈ హార్మోన్స్లో ప్రాబ్లం వల్ల కూడా సరిగ్గా రిలీజ్ అవ్వలేదనుకోండి బాడీలో, మనకు భయం కలుగుతుంది, ఆనందము కోల్పోతాము. ఇలా హార్మోన్స్ని రిలీజ్ చేసేది ఎవరు? కిడ్నీ. హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసేది ఎవరు? కిడ్నీ. అలాగే ఈ యొక్క 200 రకాల హార్మోన్స్ని బాడీలో ప్రొడ్యూస్ చేసేది కూడా కిడ్నీయే. యూరినరీ బ్లాడరు బాడీలో ఉన్న వేస్ట్నంతా బయటికి యూరిన్ రూపంలో పంపించేస్తుంది. కిడ్నీ బోన్స్ని బలంగా ఉండేటట్లు చేస్తుంది. బోన్ మ్యారో ఎప్పుడు ఏర్పడేటట్లు, అంటే వాటికి సంబంధించిన ఫుడ్స్ మనం తీసుకుంటున్నాం అనుకోండి, బోన్ మ్యారో, మూలుగంటను చూసారా, ఆ బోన్ మ్యారో ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. ఎప్పుడైతే
మనము మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోలేదనుకోండి, వీటిల్లో హార్మోన్స్ రిలీజ్ అవ్వవు సరిగ్గా, ఈ బోన్స్ పటిష్టంగా ఉండవు, ప్రాబ్లమ్స్ వస్తాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి, జుట్టు రాలిపోవడం, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే బ్రెయిన్ని కన్స్ట్రక్షన్ అంటే బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. కాబట్టి శరీరంలో నీటి శాతం ఎప్పుడూ తక్కువ కాకుండా చేసుకోవాలి. తక్కువైతే ఖచ్చితంగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ మీరు ఈ పంచభూత తత్వంలో ఒకటైన జలతత్వం చేసేటప్పుడు ఖచ్చితంగా నేను నా జీవితం కోసం, నేను బాగుండటం కోసం నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నాను, ఇది నా జీవితం, నేను ఈ భయం నుంచి బయటపడాలి, దీని నుంచి బయటపడాలి అనంటే దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, నేను ఒక దివ్యాత్మ స్వరూపాన్ని అని ఫిక్స్ అయిపోవాలి. అలా ఫిక్స్ అయిన తర్వాత సాధన చేయాలి. సాధన చేసిన తర్వాత నిర్వహణ చేయాలి. నిర్వహణ చేసిన తర్వాత నియంత్రణ చేయాలి. తర్వాత ఆచరణ. అంటే ఏదైతే ఎంచుకున్నామో ప్రోగ్రామ్ని దాన్ని పర్ఫెక్ట్గా పాటించాలి. పాటించిన తర్వాత ఎలా పాటించాలి అనేది నిర్వహణ. దీని తర్వాత మనకి కొంత శక్తి అనేది వస్తుంది. అంటే లోపల హెల్దీగా అవుతున్నట్లు మనకు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్లో ఓవర్ ఎమోషన్ అవ్వకూడదు. అక్కడ ఏది అవసరమో అనేది సమయానికి తగ్గట్టు ప్రవర్తన కలిగి ఉండాలి. ఇది నియంత్రణ. ఇలా ఆచరణ చేస్తుంటే మీ యొక్క ఆర్గాన్స్ రీబూట్ అయ్యి మీలో ఉన్న భయం అనే ఎమోషన్ పోతూ మీ మీద మీకు నమ్మకం కలుగుతూ ఒక మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టు చేయాలి. మీ సొంత ప్రయోగాలు, సొంత ఆలోచనలు ఇక్కడ యాడ్ చేయొద్దు. ఏదన్నా డౌట్ ఉంటే నా నెంబర్ ఉంది, ఫోన్ నెంబరు, దానికి మెసేజ్ చేయండి. 100 సార్లు అయినా చెప్పే ఓపిక నాకు ఉంది. ఎందుకంటే చాలా తెలివితేటలు ఉపయోగించి చాలా డ్యామేజ్ చేస్తారు చాలామంది. కాబట్టి మీకే డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు నాకు రిక్వెస్ట్, ఇది పీడిఎఫ్ పంపించండి, పలానా హెల్త్ ఇష్యూ ఉంది అని నాకు మెసేజ్ పెట్టండి. వాళ్ళకి సపరేట్గా పీడిఎఫ్ చేసి పంపిస్తాము. ఇప్పుడు ఈ కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ఆర్గాన్స్ ఎన్హాన్స్మెంట్ కోసం పాటించవలసినవి తెలుసుకుందాం. ఫస్ట్, ఒక 1 వీక్ ప్రోగ్రామ్ అది ఖచ్చితంగా 7 రోజులు పాటించాలి. ఏ రోజైనా ఎంచుకోండి. మ్యాక్సిమం మేమైతే సోమవారం స్టార్ట్ చేస్తాము. ఈ పంచభూత తత్వానికి సంబంధించిన చికిత్సని సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాము. మీరు మీకు ఇష్టమయ్యే సెంటిమెంట్స్ ఉన్న రోజున స్టార్ట్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా 7 రోజులు చేయాలి. ఫస్ట్, బ్లాక్ డ్రెస్ మాత్రమే వేసుకోవాలి. 2, ఈ వేసుకున్న డ్రెస్సు కొంచెం లూజుగా ఉండేటట్లు వేసుకోవాలి. అప్పర్ పార్ట్ ఖచ్చితంగా బ్లాక్ డ్రెస్సు యూస్ చేయాలి. అప్పర్ పార్ట్కి కింద వేరే కలరు ప్యాంట్ కానీ లెగ్గిన్స్ కానీ ఏ వేసుకున్నా ప్రాబ్లం లేదు. శారీ కట్టుకునే వాళ్ళైతే ఖచ్చితంగా బ్లాక్ శారీయే కట్టుకోవాలి. ఈ వంక పెట్టుకుని షాపింగ్ చేయొద్దమ్మా, వాష్ చేసుకుని మరుసటి రోజు కట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. షూస్ వేసుకుంటే అవి కూడా కొంచెం లూజుగా ఉండేటట్లు కట్టుకోవాలి. బెడ్షీట్స్ లేదా విండో కర్టెన్స్ ఇవి బ్లాక్ కలర్లో ఉండేటట్లు చూసుకోండి. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఉన్న వాటిల్లో ఇప్పుడు సర్దుకోండి. దీనికోసం ఇలా రూల్ చెప్పారని చెప్పి ఇప్పుడు షాపింగ్లు చేయడం కరెక్ట్ కాదు, చేయమాకండి. మీకు ఇష్టమైన పని ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఫ్లవర్స్ తయారు చేయడం పేపర్తో, కుట్లు అల్లికలు, డ్రాయింగ్ వేయడం, మీ చిన్ననాటి కళలు ఏవో ఒకటి ఉంటాయి. వాటిని ఒక 1 అవర్ చెయ్యండి. రిలాక్స్గా చేయాలి. వాటర్తో ఉన్న వాల్ పేపరు ఫోన్లో పెట్టుకోండి.
మీరు మీ ఇంట్లో ఎక్కడైతే ఎక్కువ సమయం గడుపుతారో అక్కడ ఒక జిరాక్స్ తీసుకుని వాటర్కి సంబంధించిన పిక్చర్స్ పెట్టుకోండి. ఒక 2, 3, 4 అవి సముద్రానికి సంబంధించిన పిక్చర్స్ కానీ, జలపాతానికి సంబంధించిన పిక్చర్స్ కానీ, వాటర్ ఫౌంటైన్స్ కానీ ఇలాంటి పిక్చర్స్ స్టిక్ చేసుకోండి. 3D లైట్స్ కలిగి ఉండాలి. అంటే కాంతివంతమైన లైట్లు వేసుకోకూడదు. ఈ ఎలిమెంట్లో ఈ యొక్క పంచభూత తత్వం జలతత్వం చేసేటప్పుడు మాత్రం బాగా లైటింగ్ వచ్చే లైట్లు వాడకూడదు. డిమ్గా ఉన్న లైట్స్ వాడాలి. వాటర్తో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. వీలుంటే బకెట్లో నీళ్లు పోసి మీ మోకాళ్ళ వరకు నీళ్లు ఉండేటట్లు కాళ్ళు పెట్టి ఒక 20 నిమిషాలు కూర్చోండి. ఇది కుదరని వాళ్ళు తలస్నానం రోజు చెయ్యండి ఖచ్చితంగా. మేమైతే ఖచ్చితంగా తలస్నానము చేసేస్తాం. ఎందుకంటే ఎక్కువసేపు తల మీద నుంచి కాళ్ళ వరకు నీరు వెళ్ళిపోయేటట్లు చేస్తాం. ఎందుకు అనంటే మన శరీరంలో ఉన్న ఎండోజెనిక్ హీటు పోతుంది. ఇది ఫస్ట్ చేసేటప్పుడు మంచినీళ్ళు కూడా బాగా తాగాలి. ఈ మంచినీళ్ళు తాగడం వల్ల వేడిని బయటికి తోసేస్తూ ఉంటుంది బాడీ. దాంతో కొంచెం తల దిమ్ముగా ఉంటుంది. కంగారు పడమాకండి. ట్యాబ్లెట్లు వాడొద్దు. నిద్రపోండి రిలాక్స్గా. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఆ లిస్ట్ ప్రకారం కొనమాకండి. ఫస్ట్ షాప్లో ఏమున్నాయి ఏంటి అనేది రిలాక్స్గా విండో షాపింగ్ చేయండి. తర్వాత మీకు కావలసిన వస్తువు కొనుక్కోండి. మీ మనసుకు నచ్చిన ఫుడ్స్ కొత్తవి తినడం ట్రై చేయండి. లేదా కుకింగ్ చేయాలన్నప్పుడు కొత్తగా ట్రై చేయండి. వాకింగు యోగా ఖచ్చితంగా చేయాలి. చేసేది ఎలా ఉండాలి అని అంటే చాలా రిలాక్స్గా నిదానంగా చేయాలి. వాకింగ్ చేసే వాళ్ళైతే స్ట్రైట్గా నడవద్దు. అలలు ఎలా జిగ్జాగ్ మోషన్లో ఉంటాయో అలా జిగ్జాగ్ టైప్లో నడవండి. కూల్గా సరదాగా వాటర్ మ్యూజిక్ సంబంధించిన మ్యూజిక్ వింటూ చేయండి వీలున్నంత మట్టుకు. ఈ వీక్ అంతా షెడ్యూల్ ప్రకారం చేయకూడదు. చాలా ఫ్రీగా ఉండాలి. టైం అయిపోతుంది, వంట చేయాలి, టైం అయిపోతుంది, పిల్లల్ని లేపేయాలి, నిద్ర టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలి, ఇలా హడావిడిగా చేయొద్దు. రిలాక్స్గా చేయండి ఏ పనైనా చేసినా. అలాగే యోగా చేసేవాళ్ళు ఖచ్చితంగా స్లోగా చేయాలి, స్పీడ్గా చేయొద్దు. మూవీ లేదా టీవీ చూసేటప్పుడు కానీ, బుక్ చదివేటప్పుడు కానీ, యూట్యూబ్ చూసేటప్పుడు కానీ చాలా రిలాక్స్ పొజిషన్లో మీకు ఎలా కూర్చుంటే రిలాక్స్గా ఫీల్ అవుతారో అలాంటి పొజిషన్లో కూర్చుని చూడండి, చదవండి. లేదా మంచం మీద పడుకుని చదవాలి, టీవీ చూడాలి అనే ఫీలింగ్ ఉంటే అలాగే చేయండి. వేరే వాళ్ళు అరుస్తారని మీరు అక్కడ లోపల భయపడుతూ ఆ పనిని చేయొద్దు. మీకు ఎలా చేయాలనిపిస్తే అలా రిలాక్స్గా ఉండండి. చెడు పనులు కాదు నేను చెప్పేది. ఈ వీక్కు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే నేను చెప్తున్నాను. ఎక్కువ సైలెంట్గా ఉండండి. అనవసరంగా మాట్లాడొద్దు. చాలా ప్రశాంతంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. ప్రతి విషయానికి స్పందించి మాట్లాడొద్దు. ఎక్కువ ప్రశాంత వాతావరణంలో ఉండేటట్లు చేసుకోండి. ఇంట్లో అయినా మీరు బయటికి వాకింగ్కి వెళ్ళినప్పుడైనా ప్రశాంతంగా ఉండేటట్లు ఫీల్ అవ్వండి. ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఎప్పుడు చేయాలి? సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల మధ్యలో 45 నిమిషాలు చేయండి. చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇది స్పీడ్గా చేయొద్దు. ఫస్ట్ ఎడమ ముక్కు నుండి గాలి నిదానంగా పీల్చుకుని హోల్డ్ చేసి ఎంతసేపు అయితే హోల్డ్ చేయగలరో అంతసేపు మాత్రమే హోల్డ్ చేసి కుడి ముక్కు నుండి నిదానంగా వదలాలి. అలాగే మళ్ళీ కుడి ముక్కు నుండి గాలి తీసుకుని నిదానంగా హోల్డ్ చేసి ఎడమ ముక్కు నుండి వదలాలి. ఇలా మీకు ఎన్నిసార్లు చేయగలుగుతారో, ఎంతవరకు కంఫర్ట్ ఉంటుందో అంతవరకు మాత్రమే చేయండి. ఇక్కడ మెడిటేషన్ చేసేటప్పుడు ఎఫిర్మేషన్స్ దొరికిందే ఛాన్స్ కానీ ఒక 100 ఎఫిర్మేషన్స్ చెప్పేయమాకండి.
అది కరెక్ట్ కాదు. ఈ వీక్కి, ఈ 7 రోజులకి మీ యూట్యూబ్లో కానీ లేదా వేరే విధంగా అయినా ఎక్కడైనా వాటర్ మ్యూజిక్ సంబంధించిన మ్యూజిక్స్ పెట్టుకుని ఆ వాటర్ యొక్క సౌండ్ మాత్రమే వినాలి. ఈ వాటర్ మ్యూజిక్తో పియానో కానీ కీబోర్డ్ కానీ కలిపి ఉన్న వాటర్ మ్యూజిక్స్ పెట్టుకోకూడదు. ఓన్లీ వాటర్ సౌండ్ మాత్రమే వినాలి. వింటూ మీరు ఊహించుకోండి, సముద్రం పక్కన కూర్చున్నట్టు కానీ, సముద్రంలో ఆడుకుంటున్నట్టు కానీ, లేదా జలపాతాల్లో మీరు అక్కడ మీరు స్పెండ్ చేస్తూ ఆ వాటర్ వచ్చి మీ తల మీద పడుతున్నట్టు మీ గురించి మీరే ఆలోచించుకోండి. మీ ఫ్యామిలీతో కలిసి ఉన్నట్టు ఆలోచించుకోకూడదు. కేవలం మీరు మాత్రమే మీరు ఉన్నట్టు ఆనందంగా ఊహించుకుంటూ ఈ వాటర్ మ్యూజిక్ సౌండ్ను వింటూ గడపండి. ఈ వాటర్ మ్యూజిక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ పితృదేవతలకి నమస్కరించండి. ఎందుకు అనంటే మీకింత అద్భుతమైన ఆరోగ్యమైన జీవితం ఇచ్చినందుకు, జన్మ ఇచ్చినందుకు మీరు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. ఒక 1 అవరు మీకు ఇష్టమైన పని ఏదైనా చేయండి. అంటే పిచ్చి పిచ్చి పనులు, చెడు పనులు కాదు. మ్యూజిక్ అంటే ఇష్టం ఉందనుకోండి, మ్యూజిక్ వినండి. లేదా ఏదైనా క్రాఫ్ట్కి సంబంధించిన వర్క్, ఫ్లవర్స్ తయారు చేయాలన్నా, కుట్లు, అల్లికలు, డ్రాయింగు, ఇట్లాంటివి ఏవైనా ఒక 1 అవరు మీకు నచ్చినట్టు చెయ్యండి. ఈ వారం రోజులు జలతత్వానికి సంబంధించిన కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ రీబూట్ యువర్ ఆర్గాన్స్ అనే ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఇవి పాటించాల్సిందే. రియాలిటీకి దూరంగా ఉండండి. అంటే ఎవరన్నా బయోగ్రఫీకి, జీవితానికి సంబంధించిన సినిమాలు చూడొద్దు. అలాగే ఎవరి జీవిత చరిత్రలను తెలుసుకోవద్దు. ఎక్కువ అవతారు, స్పైడర్ మ్యాను, హల్క్ ఇట్లాంటి సినిమాలు చూడండి. మీ యొక్క జీవితం మీకంటూ ఇలా నేను చదువుకున్నాను అనుకోండి, డాక్టరు, నాకు ఒక హాస్పిటల్ ఉంటుంది, దాంట్లో నేను డాక్టర్గా పనిచేస్తున్నప్పుడు నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వచ్చారు. వాళ్ళకి నేను మంచిగా ట్రీట్ చేశాను. మీరు డాక్టర్ అయినా కాకపోయినా ఇక్కడ ఒక ఊహించుకోవాలి. ఇట్లా మీరు హీరోయిన్ అయినట్టు, హీరో అయినట్టు, లేదా ఇంకొక పైలట్ అవ్వాలని ఉండి పైలట్ కారు కొంతమంది, నేను పైలట్ అయ్యాను అప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది అనేది, ఇట్లాంటి ఊహని ఊహించుకోండి. రియాలిటీకి దూరంగా ఉండాలి. ఊహించుకుని అది నమ్మండి. ఆ కాసేపు మాత్రమే, రోజంతా కాదు, ఆ కాసేపు మాత్రమే ఊహించుకుంటున్నప్పుడు మాత్రమే మీరు నమ్మండి. నేను నిజంగా పైలట్నే, నేను నిజంగా డాక్టర్నే. ఇది ఫీల్ అయిపోయి పొద్దున్నే ట్రీట్మెంట్లును విమానం నడుపుతానని ఎయిర్పోర్ట్కి వెళ్ళమాకండి. అది కరెక్ట్ కాదు. ఇక్కడ న్యూస్ చూడవద్దు. ఈ వారం రోజులు టీవీలో వచ్చే న్యూస్ కానీ, యూట్యూబ్లో ఉన్న న్యూస్ కానీ అసలు చూడవద్దు. ఎక్కువ మీరు చాలా రిలాక్స్గా ఉండాలి. ఊహా ప్రపంచంలో గడపాలి. మీకంటూ ఒక ప్రపంచం ఉన్నట్టు మీరు సృష్టించుకోవాలి. ఇక్కడ ఈ 1 వీక్ మాత్రమే. 1 వీక్ తర్వాత మళ్ళీ షెడ్యూల్ మారిపోతుంది. ఒంటరిగా మీకోసం మీరు గడపండి. ఎక్కువ మీకు మీరు నచ్చినట్టు మిమ్మల్ని మీరు, నేను అందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఏ పనైనా చేయగలను, నేను అద్భుతమైన జీవితం గడుపుతాను రాబోయే రోజుల్లో, నాకు చాలా ధైర్యం ఉంది అని ఇట్లా పదే పదే మీ మనసుకి గైడెన్స్ ఇవ్వండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయింది ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. సాయంత్రం 7 PM కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేయాలి. వీలున్నన్ని సార్లు 2 లేదా 3 లేదా 4 సార్లు సూప్స్ తయారు చేసుకుని తాగండి. ఓన్లీ ఇంట్లో తయారు చేసుకున్నవి మాత్రమే, బయట నుంచి తెచ్చుకున్న ప్యాకెట్స్ కాదు. ఇంట్లోనే తయారు చేసుకోండి. ఓట్స్ సూప్ అని, ఇంకోటి సగ్గుబియ్యం జావలాగా కానీ, ఆ సూప్ లాగా ఉండాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉందనుకోండి, పౌడర్ కొట్టుకుని ఏం చేస్తాము అంటే ఒక 2-3 వెజిటబుల్స్ నీళ్ళల్లో వేసుకుని ఉడికించుకుని 1 స్పూను ఈ కార్న్ఫ్లోర్ బదులు సగ్గుబియ్యం పౌడర్ కలుపుకుని తాగుతాం. అలా సూప్ లాగా ప్రిపేర్ చేసుకోండి. చాలా యూట్యూబ్ కొడితే చాలా ఉంటాయి సూపుల గురించి. సూప్స్ తాగాలి.
మినిమం 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా సూప్ తాగాలి. 4 సార్లు కూడా తాగండి, ది బెస్ట్. మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోండి. మంచినీళ్ళు ఎక్కువగా అంటే 8 లీటర్లు 9 లీటర్లు అట్లా కాదు. మీరు ఎంతవరకు తాగగల కెపాసిటీ ఉందో, రోజు 2 లీటర్లు తాగుతున్నారనుకోండి, 3.5 లీటర్ల వరకు వెళ్ళండి. ఎక్కువ స్నానం చేసేటప్పుడు మాత్రం షవర్ కింద తల మీద నుంచి నీళ్ళు ఎక్కువ పోసుకుంటూ ఆ యొక్క ఫీల్ని ఆనందించండి. నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఫిష్, క్రాబు, ప్రాను, సముద్రానికి సంబంధించిన జీవుల్ని తినండి. ఇలాంటిది మటన్ కూడా తినండి. మటను సూప్ చేసుకోగలిగితే సూప్ చేసుకోండి. కాఫీ టీలు అవాయిడ్ చేయాలి. ఖచ్చితంగా కాఫీ టీలు అవాయిడ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు దయచేసి మమ్మల్ని సంప్రదించి మాత్రమే చెయ్యండి. సొంత పెత్తనాలు ఇక్కడ చెయ్యొద్దు. ఈ జన్మ తీసుకోవడానికి వీలైనన్ని సార్లు పితృదేవతలకు, భగవంతునికి కృతజ్ఞతలు చెప్పండి. మీకు పీడిఎఫ్ రూపంలో కావాలి అంటే నా ఫోన్ నెంబర్ ఉంది స్క్రీన్ మీద. ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. మీ యొక్క హెల్త్ ఇష్యూస్, ఫుడ్ ఎలర్జీస్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అవి మెన్షన్ చేయాలి. దానికి తగినట్టు పీడిఎఫ్ తయారు చేసి పంపిస్తాము. ఇక్కడ ఏదైతే చెప్పామో అది మాత్రమే చేయండి. ఇది వరకు మీరు ఎవరి దగ్గర గురువుల దగ్గర తెలుసుకున్న విషయాలు ఇక్కడ పాటించడానికి అర్హత లేదు. ఇక్కడ కేవలం ఏది చెప్పామో అది మాత్రమే చేయాలి. మీకు అలాంటి విషయాలు తెలుసుకోవాలని ఉన్నా ఈ ప్రోగ్రాం తర్వాత మనమందరం ఒకరోజు డిస్కషన్ పెట్టుకుని తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం అవి కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం పంచభూత తత్వానికి సంబంధించిన మన శరీరంలో కలిగిన ఈ ఆర్గాన్స్ రీబూట్ ప్రోగ్రాం చేస్తున్నాము. హెల్త్ ఇష్యూస్ ఉన్నాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించి చేయండి, లేకపోతే చెయ్యమాకండి. మమ్మల్ని అడగడానికి మొహమాటం అయితే వాటికి మాకు ఎటువంటి బాధ్యత లేదు. మీరు ఓన్గా డెసిషన్ తీసుకుని చేసినట్లయితే మీకు ఏదన్నా అయితే అది మాకు సంబంధించిన విషయం కాదు. మాకు ఆ విషయం పట్ల బాధ్యత లేదు. మేము పదే పదే చెప్తున్నాము. ఇంకా ఏమన్నా సందేహాలుంటే ఖచ్చితంగా నా ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఇది కేవలం 7 రోజులు మాత్రమే చెయ్యాలి. మేము సోమవారం నుంచి మొదలు పెడతాం. మా దగ్గర చేసేవాళ్ళైతే మీరు మీకు ఇష్టమైన డేటు ఆ రోజు, వారం రోజు మొదలుపెట్టి ఖచ్చితంగా 7 రోజులు చేయండి. 7 రోజుల తర్వాత మళ్ళీ మారిపోతుంది. ఆకాశతత్వానికి సంబంధించిన ఆ ఆర్గాన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ చేయాలి. ఆకాశతత్వానికి సంబంధించిన ఆర్గాన్స్ ఏంటి? లివరు, గాల్ బ్లాడరు. ఈ పీడిఎఫ్ మళ్ళీ మారిపోతుంది. ఇలా ఉండదు. ఆ సిస్టమ్స్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ కలరు మారిపోతుంది, అక్కడ ఫుడ్స్ మారిపోతాయి. టైం ఖచ్చితంగా పాటించాలి అక్కడ. ఇలా ఏ వారానికి ఆ వారం షెడ్యూలు ఉంటుంది. ఎప్పుడైతే ఈ పంచభూత తత్వానికి సంబంధించిన మొత్తం ప్రోగ్రాము చేశామో అప్పుడు మనలో ఉన్న అమ్మవారి శక్తి, శ్రీచక్రం యొక్క శక్తి ఎన్హాన్స్మెంట్ అయ్యి కుండలిని యాక్టివేషన్ జరుగుతుంది. ఇది ఇప్పటికీ నమ్మండి. దీని గురించి తర్వాత డిస్కషన్ చేద్దాము. ఇక్కడ 100 డౌట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టవద్దు దయచేసి. ఇది చెయ్యాలనుకున్న వాళ్ళు ఏదైతే విన్నారో అది మాత్రమే చెయ్యండి. సొంతగా ఇక్కడ నిర్ణయాలు తీసుకుని కలిపి యాడ్ చేసి ఆ ప్రయోగాలు చెయ్యొద్దు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మనందరి తెలివితేటలు అమోఘం కాబట్టి సొంత నిర్ణయాలు తీసేసుకుని మీకు వచ్చిన డౌట్లన్నీ మీ మీద ప్రయోగించేసుకుని తప్పో ఒప్పో అనేది కూడా సరిగ్గా ఆలోచించుకోకుండా చేసేసి డ్యామేజ్ చేసుకుని ఇంకొకళ్ళని అంటాం చాలా ఈజీ. కాబట్టి ఇలాంటి పనులన్నీ మేము చూసాము. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఎలా మీలో ఉన్న శ్రీచక్రం అమ్మవారి శక్తి ఎలా యాక్టివేషన్ జరుగుతుందో తర్వాత క్లాస్ 2లో తెలుసుకుందరు. కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్నారు. ఈ ప్రోగ్రాం మాత్రమే, ఈ ప్రోగ్రాంకి సంబంధించిన విషయాలు మాత్రమే చెయ్యండి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు తీసుకున్న నిర్ణయాలకి మాకు ఎటువంటి బాధ్యత లేదు.
హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సంప్రదించి చెయ్యండి. ఫుడ్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు కూడా. ఇది 5 వారాల ప్రోగ్రాము. 5 వారాలు పాటించవలసినవి డిఫర్ అయిపోతాయి. ఏ వారానికి ఆ వారమే ఉంటుంది. ఇప్పుడు జలతత్వానికి సంబంధించిన విషయాలు మాత్రమే నేను ఓవరాల్గా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఫుడ్ ఎలర్జీసు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించి మాత్రమే చెయ్యండి ప్రోగ్రాము. సొంత నిర్ణయాలు తీసుకుని వినేసాము యూట్యూబ్లో అని చెయ్యొద్దు. మమ్మల్ని సంప్రదించి చేయండి. మీ మొహమాటానికి మాకు ఎటువంటి బాధ్యత లేదు, ఏంటి అడిగేది అనుకుంటే. థ్యాంక్ యూ అండి. మేము డ్రగ్లెస్ ట్రీట్మెంట్స్, యాక్యూట్ ట్రీట్మెంట్స్ వైద్య విధానంలో చేస్తాము. ఆటిస్టిక్ చిల్డ్రన్, వీళ్ళకి ఆటిజం ఉన్న పిల్లలకి ట్రీట్మెంట్ చేస్తాము. ADHD, OCD ఈ స్పెక్ట్రమ్ ఉన్న పిల్లలకి ట్రీట్మెంట్ చేస్తాము. మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, డయాబెటీసు, థైరాయిడ్, అలాగే క్రానిక్ డిజార్డర్స్, డిసీజెస్, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తాము, ట్రీట్మెంట్ చేస్తాము. లోయర్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, ఆర్టికేరియా, ఇంకా బ్రెయిన్ ట్యూమరు, ఇట్లాంటి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేసి అద్భుతమైన రిజల్ట్స్ను చూసాము. మా రీసెర్చ్ ప్రతిరోజు ఉంటుంది. కాబట్టి మేము ఏదైతే చెప్పామో అది మాత్రమే చెయ్యండి. అన్ని విషయాలు మాకు వీలైనంత మట్టుకు తెలుసుకుంటూ దానిని ప్రయోగాత్మకంగా కూడా మేము చేస్తూ మంచి రిజల్ట్స్ పొందిన తర్వాతే మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. తప్పకుండా పాటించాలనుకున్న వాళ్ళు పాటించండి.